హలో అండి. వెల్కమ్ టు కిచెన్ టాస్టిక్ రసోయి. నేను శ్రావ్య. ఈరోజు సమ్మర్ స్పెషల్ అండ్ రంజాన్ స్పెషల్ సాబుదానా డ్రింక్ చేసి చూపించబోతున్నాను. ఒక్కసారి ఇలా చేసి పెట్టారంటే ఇంటిల్లిపాది హ్యాపీగా తాగేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది. అండ్ ఈ డ్రింక్లో నేను రూ అఫ్సా వాడకుండా ఒక స్పెషల్ ఫ్రూట్ వాడి న్యాచురల్ ఫ్లేవర్ అండ్ టేస్ట్ వచ్చేలాగా చేసి చూపిస్తాను. ఇంకా ప్రాసెస్ ఏంటో చూద్దామా. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని అందులో 500 ml వరకు వాటర్ తీసుకొని కాస్త వేడి చేయాలి. ఈ వాటర్ వేడయ్యేలోపు మరోవైపు ఇంకొక బౌల్ తీసుకొని అందులో నేను జెల్లీ క్రిస్టల్స్ మిక్స్ వేసుకుంటున్నాను. నాకు ఇక్కడ రాస్బెర్రీ ఫ్లేవర్ దొరికింది. మీకు స్ట్రాబెర్రీ ఫ్లేవర్ దొరికితే అది కూడా వాడుకోవచ్చు. ఆ సాషెట్ మొత్తం ఆ బౌల్లోకి వేసుకొని అందులోనే ఇంకో చిన్న సాషెట్ ఉంటుంది, అది కూడా కట్ చేసుకొని ఇందులోనే వేసుకోవాలి. ఈ జెల్లీ మిక్స్ మీకు ఈజీగా సూపర్ మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది. ఈ 2 పౌడర్స్ వేసుకున్న తర్వాత స్పూన్తో ఒకసారి కలుపుకోండి. ఇందులో ఉన్న లంప్స్ ని మనం మ్యాష్ చేసుకోవాల్సిన అవసరం లేదు. వాటర్ పోసుకున్నాక అవి మెల్ట్ అయిపోతాయి. ఇక్కడ వాటర్ కూడా బాగా వేడయ్యాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ గిన్నెలోకి పోసుకోవాలి. వాటర్ మొత్తం ఇలా పోసుకున్న తర్వాత పౌడర్ ఇంకా వాటర్ బాగా కలిసేలాగా స్పూన్తోని బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు తీసుకున్న సాషెట్ మీద ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఉంటాయి, వాటిని చదివి మీరు అలానే ఫాలో అవ్వచ్చు. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇలా కాస్త ఫ్లాట్గా ఉన్న స్టీల్ ప్లేట్ అయినా లేదా గ్లాస్ బౌల్ అయినా తీసుకొని ఈ వాటర్ని మొత్తం అందులో పోసేసుకోవాలి. ఈ వాటర్ జెల్లీగా ఫామ్ అవ్వడానికి కనీసం 15 నుంచి 20 నిమిషాల వరకు టైం పడుతుంది. జెల్లీగా ఫామ్ అయిన తర్వాత మరొక 10-15 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెడితే కాస్త గట్టి పడుతుంది. ఈలోపు మనము స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని అందులో 4 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. ఇలా నీళ్లు పోసుకున్న తర్వాత ఈ వాటర్ని బాగా మరిగించాలి. ఇలా బాయిల్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత ఇందులో 1 కప్పు వరకు సాబుదానా వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకుంటూ మరిగించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ 20 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. 20 నిమిషాల తర్వాత ఇవి బాగా ఉడికి ట్రాన్స్పరెంట్ జెల్లీ బాల్స్ లాగా అవుతాయి. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక స్ట్రైనర్లోకి వడకట్టుకోవాలి. ఇలా వడకట్టుకున్న తర్వాత కుకింగ్ ప్రాసెస్ అనేది స్టాప్ అవ్వడానికి ఇందులో కొద్దిగా చల్లటి నీళ్ళు పోసుకొని సాబుదానాలో ఉండే వేడి తగ్గిపోయి రూమ్ టెంపరేచర్కి వస్తుంది. ఇలా కలుపుకొని వీటిని పక్కన పెట్టేసుకోండి. 20 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టి బయటికి తీసిన తర్వాత ఇలా జెల్లీలాగా ఫామ్ అవుతుంది. ఇప్పుడు నైఫ్తోని ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. డైరెక్షన్స్ అన్నీ కరెక్ట్గా ఫాలో అవుతే ఇలా పర్ఫెక్ట్ జెల్లీ అనేది వస్తుంది. ఇప్పుడు ఇంకో వైపు కూడా ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత స్పూన్తోని కదిలిస్తే చిన్న చిన్న క్యూబ్స్ రెడీ అయిపోయాయి. జెల్లీ క్యూబ్స్ ఇలా రెడీ అయిన తర్వాత వీటిని రెడీగా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు రూ అఫ్సా ప్లేస్లో నేను ఇక్కడ స్ట్రాబెర్రీస్ యూస్ చేస్తున్నాను. 8 నుంచి 10 స్ట్రాబెర్రీస్ ఒక మిక్సీ జార్లోకి వేసుకొని మూత పెట్టేసి మెత్తగా ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ని రెడీగా పక్కన పెట్టేసుకోండి. ఇక్కడ నేను 700 ml వరకు కాచి చల్లార్చుకున్న పాలు తీసుకున్నాను. షుగర్ ప్లేస్లో కండెన్స్డ్ మిల్క్ వేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఒక పావు కప్పు షుగర్ వేసుకుంటే సరిపోతుంది. 300 గ్రామ్స్ వరకు మిల్క్ మేడ్ వేసుకొని పాలల్లో బాగా కలిసేలాగా కలుపుకోండి. కండెన్స్డ్ మిల్క్ వేసుకోవడం వల్ల పాలు అనేవి కాస్త చిక్కబడతాయి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందాక మనం కుక్ చేసుకొని రెడీగా పక్కన పెట్టుకున్న సాబుదానా ఇందులో వేసుకోవాలి. తర్వాత మనం కట్ చేసుకున్న జెల్లీ క్యూబ్స్ కూడా ఇందులో వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసుకున్న స్ట్రాబెర్రీ పల్ప్ ఇందులో వేసుకోవాలి. స్ట్రాబెర్రీ పల్ప్ వేసుకోవడం వల్ల ఈ పాలు ఇంకాస్త చిక్కబడి టేస్ట్ అండ్ కలర్ కూడా వస్తుంది. ఇవన్నీ వేసుకున్న తర్వాత పాలల్లో ఇవన్నీ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు పాలు కాస్త పలచగా కనిపించినా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకున్న తర్వాత ఇంకాస్త చిక్కబడుతుంది. ఇలా బాగా కలుపుకొని థిక్నెస్ చూసారు కదా, ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ గిన్నెని 2 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని చిల్డ్గా సర్వ్ చేసుకోవచ్చు. 2 అవర్స్ తర్వాత మీకు తీసి చూపిస్తున్నాను. ఇది ఇంకాస్త చిక్కబడుతుంది. ఫ్రిడ్జ్లో నుంచి బయటికి తీసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. మనం ఇందులో వేసుకున్న సాబుదానా అడుగున ఉండిపోతుంది కాబట్టి బాగా కలిపి సర్వ్ చేసుకోవాలి. ఫ్రిడ్జ్లో నుంచి బయటికి తీసిన తర్వాత థిక్నెస్ చూసారు కదా, ఇలా ఉంటుంది. గార్నిషింగ్ కోసం పైనుంచి సన్నగా చాప్ చేసుకున్న పిస్తా పలుకులు చల్లుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.